నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తిరుపతిలోని వాల్మీకి దేవాలయం ఎక్కడుందో తెలుసుకుందాం. మనము తిరుపతిలోనే ఉంటున్నా కూడా చాలాసార్లు కపిల తీర్థానికి వెళ్ళినా కూడా కపిల తీర్థానికి దగ్గరలో వాల్మీకి ఆలయం ఉంది అన్న విషయం చాలామందికే తెలియదు. కపిల తీర్థం నుంచి జస్ట్ కాస్త లెఫ్ట్ సైడ్కి మనము అంటే అలిపిరికి వెళ్ళే మార్గంలో అన్నమాట. కపిల తీర్థం నుంచి అలిపిరికి వెళ్ళే దారిలో మనకి వాల్మీకి దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయానికి వెళ్ళే మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశాన్ని అంటుతున్నటువంటి తిరుమల గిరులు, ఆకాశం నుంచి భూలోకానికి దిగి వచ్చిన గంగలాగా పారుతున్నటువంటి సెలయేర్లు, జలపాతాలు, శేషాచల అడవులు పచ్చగా మనకి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి. పక్షుల కిలకిల రావాలతో మనం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయాన్ని చేరుకుంటాం. ప్రతి సంవత్సరం వాల్మీకి జయంతి రోజు ఈ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే విశేషమైనటువంటి అలంకరణలు చేస్తూ ఉంటారు. అంతేకాక నిరుపేదలకి అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో వాల్మీకి మహర్షి కొలువై భక్తులని అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. వాల్మీకి మహర్షితో పాటుగా ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి రాములవారి కృపకి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.